ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు దేశంలో, ప్రపంచంలో ఏం జరిగినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి లింకు పెట్టి మాట్లాడేయడంలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే కూడా పవన్ కళ్యాణ్ గారు 4 ఆకులు ఎక్కువే చదివినట్లున్నారు. ఇప్పుడు కులాల రాజకీయము, ప్రాంతాల రాజకీయం ఎక్కువ పెరిగిపోతుంది అని, వాటిని కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి అని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న తర్వాత కులాల పేరుతో రాజకీయం పెరిగిపోయింది అని, ఈ విధంగా కులాల పేరున విద్వేషం వెదజల్లుతున్నారు. కారణం వైసీపీ. మతాల పేరున విద్వేషం మళ్ళీ కారణం వైసీపీ. అసలు వైసీపీ హయాంలో ఈ విద్వేషం ఎక్కువగా పెరిగిపోయి ఉంది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు ఉండాలి. మేము దానికోసం అని చెప్పి సేనాగలం అనేది ఒకటి ఏర్పాటు చేసాం. ఇక నుంచి ఎవరైనా కుల ప్రస్తావనతో రాజకీయాలు చేస్తే, ఇంక మత ప్రస్తావనతో, విద్వేషంతో రాజకీయాలు చేస్తే సేనాగలం అనేది బలంగా తిప్పికొడుతుంది. మేము చూస్తూ ఊరుకోం. వైకాపాదంతా విద్వేష రాజకీయమే. ఈ విధంగా సాగుతూ పోయింది. తాజాగా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చూస్తే నిజంగానే అయ్యో, అసలు కులాల గురించి, మతాల గురించి, ప్రాంతాల గురించి ఏమాత్రము బేసిక్స్ కూడా తెలియని పాపం ఒక అమాయక రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఎవరైనా అనుకోవాలి. ఇటువంటి ప్రసంగానికి చూస్తే హైలైట్ ఏంది అంటే, ప్రాంతీయ భావం ఉండకూడదు. ప్రాంతీయ భావం అంటే ఎక్స్ట్రీమ్ ప్రాంతీయ భావం అది ఒక తీవ్రవాదంతో సమానం అని చెప్పి నేను మొన్ననే తెలంగాణలో చెప్పి, ఆ మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణలో ఆ భావం ఎక్కువ ఉంటుంది, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ భావం రాలేదు, ఆ భావం అలవాటు చేసుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసినా కూడా ఆయన త్యాగానికి ఇంకా గుర్తింపు దక్కట్లే. ఆయన్ని కూడా ఒక కుల చట్టంలో ఇరికించేశారు. దీనికి అతడికి కారణం మళ్ళీ వైసీపీ అంటారు. బేసిక్గా విద్వేషం వద్దు, విద్వేషం అది, విద్వేషం ఇది, విద్వేషం అభివృద్ధికి ఆటంకము అని చెబుతూ నోరు తెస్తే కులాల రాజకీయం మాట్లాడేది, మతాల రాజకీయం మాట్లాడేది, అండ్ ఒక పార్టీని సంబంధం ఉండి సంబంధం లేకుండా ప్రతి దగ్గర కూడా ద్వేషించేది మళ్ళీ ఈసారే. నీవు నోరు తెరిచి ఏం మాట్లాడినా వైసీపీ మీద ద్వేషం, జగన్ మీద ద్వేషమే కనిపిస్తుంది. మళ్ళీ విద్వేషం వద్దు, విద్వేషం అనేది కరెక్టు కాదు అని చెప్పి బ్రహ్మాండంగా ఈసారు నీతి పాఠాలు ఏదో ఒక సెషన్ కండక్ట్ చేసినట్లే ఉంది. నీతి పాఠాల మీద మంచిదే. కులాల రాజకీయం, మతాల రాజకీయం ఎగిరి తన్ని అవతల తరిమేస్తే మంచిదే. కానీ చేస్తున్నది ఎవరు? రెచ్చగొట్టేది ఎవరు? మళ్ళీ నీతి వాక్యాలు మాట్లాడేది ఎవరు? అది ఇటువంటి ద్వంద్వ విధానాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులతోనే సమాజానికి అత్యంత ప్రమాదకరం. అందరూ అది అంత ఫాస్ట్గా తెలుసుకుంటే సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి అంత మంచిది.